ఇందాక మీరు గ్రీన్ సిగ్నల్ గురించి మాట్లాడారు కదా! జనరల్‌గా ఒక స్క్రిప్ట్ వచ్చి ఒక ఒక డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చినా, లేకపోతే ఒక రైటర్ దగ్గర నుంచి వచ్చినా, అక్కడి నుంచి అది కార్డ్స్‌లోకెళ్ళి సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు, అంటే మీరిచ్చే ఒక గ్రీన్ సిగ్నల్ యెస్ అనేంత వరకు మీ అంటే మీ థాట్స్ ఎట్లుంటాయి? అంటే వాట్ డు యూ థింక్ అబౌట్ వాట్ ఈస్ ది ఈక్వేషన్ దట్ యూ హ్యావ్? హీరోకి ఎంత మార్కెట్ ఉంది? దీనికి ఎంత మార్కెట్ ఇట్లుంటాయి కదా సార్. సో మీ థాట్‌లో ఒక స్క్రిప్ట్ మీ చేతికి రాగానే ఏం ఆలోచిస్తారు మీరు? చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా? యాహ్! యాహ్! ముందు అంటే లడ ప్రొడ్యూసర్స్ హ్మ్. హీరో, డైరెక్టర్ ఉన్నాడు. హీరోకి ఇంత మార్కెట్ వచ్చేస్తది. హ్మ్. ఈ డైరెక్టర్ మీద మనం ఇలా చేసేస్తే ఇంత నంబర్లు రీచ్ అవుతాము హ్మ్. అనేది 90% సినిమాలు ఈక్వేషన్. స్టార్ట్ అవుతాయి. ఆ ఇద్దరి ఈక్వేషన్‌తోనే ఇలా ఉంటది అని. హ్మ్. అంటే ఆ డెప్త్‌గా స్టోరీ ఏంటి? అది వర్క్ అవుతదా? దీనికి ఎంత బడ్జెట్ అవుతది? డైరెక్టర్‌తో కూర్చొని టోటాలిటీగా ఎక్కడి వరకు రీచ్ అవుతాం? హ్మ్. అప్పుడు రెవెన్యూ ఎంత రికవరీ ఉంది? పైన ఎకానమిక్స్ ఏసేసి దిగేటోళ్ళు.